హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి, లైఫ్కి సంబంధించి చాలా టాపిక్స్ తెలుసుకుంటాం కదా. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ మీద బయట ప్రచారంలో ఉన్న ఒక 10 అబద్ధాల గురించి డిస్కస్ చేద్దాం. సో నెట్వర్క్ మార్కెటింగ్ గురించి సొసైటీలో చాలా ప్రచారం జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పుకార్లు, అబద్ధాలు. ఇలాంటి అబద్ధాలలో మొట్టమొదటి అబద్ధం వచ్చేసి ఇది సేల్స్ బిజినెస్ అని చెప్పి అంటారు. అంటే మనం ప్రోడక్ట్ తీసుకొని ఇంటింటికి వెళ్ళి ప్రోడక్ట్ అమ్మాలా, సో ఈ సేల్స్ మీదనే డబ్బులు వస్తాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నువ్వు ఇంటింటికి వెళ్ళి జోలు పెట్టుకొని ప్రోడక్ట్ అమ్మే బిజినెస్ కాదు. ఇట్స్ నాట్ ఏ సేల్స్ బిజినెస్. ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక కంపెనీలో ఉన్నారు. ఈ కంపెనీలో ఒక 20,000 టర్నోవర్ జరిగితే మీకు ఒక కమిషన్ వస్తుంది. ఒక 60,000 టర్నోవర్ జరిగితే ఇంకో కమిషన్, కొంచెం ఒక 6% కమిషన్ వస్తుంది అనుకుందాం. 60,000 మీద 6%. అదే 1,20,000 టర్నోవర్ జరిగితే దాని మీద 9% వస్తుంది. బస్ మీరు ఒక్కడే ఈ టూత్పేస్ట్లు, సోపులు, షాంపులు అన్నీ 1,20,000 టర్నోవర్ చేయగలుగుతారా? చేస్తే మీరు సేల్స్ మ్యాన్ అవుతారు. మీరు అమ్మిన రోజులు డబ్బులు వస్తాయి. 1,20,000 మీద 9% అంటే దాదాపుగా ఒక 10,000, 15,000 చేంజ్. మీరు అమ్మిన రోజులు కమిషన్ వస్తుంది. మీరు అమ్మడం మానేస్తే కమిషన్ అయిపోతుంది. 1,20,000 అంటే ఒక్కొక్క ఫ్యామిలీ ఒక 2,000 రూపాయలు, 3,000 రూపాయలు లేదా 5,000 రూపాయల ప్రోడక్ట్ తీసుకుంటే మీరు ఈ 1,20,000 ప్రోడక్ట్ అమ్మడానికి దాదాపుగా 24 మంది కావాలా. 24 మెంబర్స్ అంటే 24 కస్టమర్స్ దొరకడం అంటే అంత ఈజీగా ఓన్లీ ప్రోడక్ట్ కొనేటోళ్ళు సాధ్యం కాదు. అందుకని నెట్వర్క్ మార్కెటింగ్ ఎప్పుడూ సేల్స్ బిజినెస్ కాదు. సేల్స్ అనేది ఒక 10%. నువ్వు ఇంట్లోకి వాడతావు, నీ చుట్టుపక్కల ఒక 10 మందికి రిఫర్ చేస్తావు. నెల ఒక 5,000, 10,000 టర్నోవర్ జరిగేటట్టు. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది టీమ్ బిల్డింగ్ బిజినెస్. మీరు నేర్చుకున్న ఈ 5,000, 10,000 బిజినెస్ ఉంది కదా, మీరు ఎంతమందికి నేర్పిస్తారు? ఎంతమంది నెల ఒక 5,000, 10,000 బిజినెస్ టర్నోవర్ చేయగలుగుతారు? ఈ టోటల్ టర్నోవర్ మీద మనకు కమిషన్ వస్తుంది. ఇది సేల్స్ బిజినెస్ కాదు. టీమ్ అనేది లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఉన్నా నీకు డబ్బు రాదు. నువ్వు ఒక 50,000, 1,00,000 రూపాయలు లేకపోతే 6 లక్షలు తీసుకోవాలనుకుంటే టీమ్ కావాలా, నెట్వర్క్ కావాలి. ఆ టోటల్ నెట్వర్క్ చేసే టర్నోవర్ మీద మనకు కమిషన్ రావాలి. జీవితాంతం నువ్వు ఒక్కడిని అమ్ముకుంటే కమిషనే రాదు, డబ్బే రాదు. కాబట్టి నువ్వు సేల్స్ అనేది ఇందులో 10% కూడా ఉండదు. బిజినెస్ని షేర్ చేయడం, ఆపర్చునిటీ షేర్ చేయడమే 90% ఉంటుంది. అందుకని ఈ అపోహ ఏదైతే ఉందో ఇది పచ్చి అబద్ధం. ఇది సేల్స్ బిజినెస్ అనేది పచ్చి అబద్ధం. ఇది వాల్యూమ్ బేస్డ్ బిజినెస్. ఎంత టీమ్ టర్నోవర్ జరిగితే అంత కమిషన్ వస్తుంది. ఓన్లీ సేల్స్ మీద, నీ ఒక్కడి సేల్స్ మీద డబ్బు రాదు. నువ్వు సేల్స్ మ్యాన్ కాదు ఇక్కడ. రెండో డౌట్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్లో డబ్బు సంపాదించడానికి సంవత్సరాలు పట్టుద్ది అంటారు. నెట్వర్క్ మార్కెటింగ్లో డబ్బు సంపాదించడం అనేది సంవత్సరాలు పట్టుద్ది అనేది పచ్చి అబద్ధం. నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్లో 6 మంత్స్లో డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. 6 ఇయర్స్ అయినా 10 సంవత్సరాలైనా ఇంకా డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. విషయం ఏంటంటే డబ్బు సంపాదించడం అనేది ఇండస్ట్రీ మీద ఆధారపడదు, మన మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఈ బిజినెస్లోకి వచ్చారు. ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు ఎంత తొందరగా టీమ్ టర్నోవర్, టీమ్ వాల్యూమ్ పెంచుకుంటారు, ఎంత తొందరగా రిక్రూట్ చేసుకుంటారు, ఎంత తొందరగా వాల్యూమ్ పెరుగుతుంది, ఎంత తొందరగా టర్నోవర్ పెరుగుతుంది. మీరు 6 నెలల్లో టీం పెంచుకొని టర్నోవర్ పెంచుకుంటారా? 6 సంవత్సరాల్లో టీం డెవలప్ చేసుకొని టర్నోవర్ పెంచుకుంటారా? 10 సంవత్సరాల్లో టీము డెవలప్ చేసుకొని టర్నోవర్ పెంచుకుంటారా అనేది మీ చేతిలో ఉంటుంది. మనకి ఎంత ఆకలిగా ఉంది, మనం ఎంత తొందరగా బిజినెస్ ఫిల్ చేసుకుందాం, ఎంత తొందరగా డబ్బు కావాలనే దాన్ని బట్టే ఈ బిజినెస్లో సక్సెస్ ఉంటుంది తప్ప సంవత్సరాలు పట్టుద్ది ఇందులో డబ్బు సంపాదించడానికి అనేది అబద్ధం. ఎవరికైతే పర్ఫెక్ట్ టీం లేదో, ఎవరైతే పర్ఫెక్ట్ ట్రైనింగ్ తీసుకోరో, ఎవరైతే ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండదో వాళ్ళు ఈ బిజినెస్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సక్సెస్ చూడలేరు. థర్డ్ అబద్ధం, దేర్ ఈజ్ నో రెస్పెక్ట్ ఇన్ దిస్ బిజినెస్ అని. ఈ బిజినెస్లో ఉంటే సొసైటీ వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ బిజినెస్ చేయడం వల్ల రెస్పెక్ట్ ఉండట్లేదు అనేది పచ్చి అబద్ధం అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు. ఒక టీచర్కి విపరీతమైన రెస్పెక్ట్ ఇస్తారు పిల్లలు, ఇంకో టీచర్ని అసలు పట్టించుకోరు. వాళ్ళు చెప్పే సబ్జెక్టుని బట్టి, వాళ్ళు పిల్లలతో ఉండేదాన్ని బట్టి రెస్పెక్ట్ ఆధారపడి ఉంటుంది తప్పితే వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా
ఓకే, జస్ట్ ఏదో జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళకి నచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోతే రెస్పెక్ట్ ఉండదు. పిల్లలతో కరెక్ట్గా బిహేవ్ చేయకపోతే రెస్పెక్ట్ ఉండదు. ఒక లాయర్ ఉంటాడు, అద్భుతంగా రెస్పెక్ట్ తీసుకొని డబ్బు బాగా సంపాదించే లాయర్ ఉంటాడు, ఒక నార్మల్ లాయర్ ఉంటారు. ఒక డాక్టర్, అతని పేరు చెప్తేనే జనాలు రోగం తగ్గిపోద్దనే ఫీలింగ్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఏం దగ్గరికి పోతే ఏం తగ్గదు అనుకునే అనే వాళ్ళు కూడా ఉంటారు. సో రెస్పెక్ట్ అనేది ఫీల్డ్ని బట్టి ఏముండదు. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ ఉంటారు. ఎథికల్గా వాల్యూస్ తోటి బిజినెస్ బిల్డ్ చేసుకున్న నెట్వర్కర్ ఉంటాడు. అన్ఎథికల్గా జనాల్ని మోసం చేస్తూ వెళ్ళే పర్సన్ ఉంటాడు. అన్ని ఫీల్డ్లలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఒక ఫెయిల్ అయిన వాళ్ళని పట్టుకొని సొసైటీలో అందరికీ ఇదే ఫీలింగ్ ఉంటుంది అనుకునేది అబద్ధం. మీరు ఎథికల్గా వాల్యూస్తో జనాల్ని మోసం చేయకుండా, వాళ్ళ డబ్బు పోగొట్టకుండా, మీరు ఎప్పుడైతే వాల్యూస్ తోటి వాళ్ళకి నిజాలు చెప్పి ఈ పని చేస్తే నీకు డబ్బు వస్తుంది, ఈ పని చేయకపోతే నీకు డబ్బు రాదు, ఇందులో ఏం అద్భుతాలు చేయలేము, మనం పని మీదనే డబ్బు ఆధారపడి ఉంటుంది, టర్నోవర్ మీదనే వాల్యూమ్ మీదనే డబ్బు ఆధారపడి ఉంటుందని మీరు ఎప్పుడైతే ఎథికల్గా బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ పోతారో ఖచ్చితంగా మీ రెస్పెక్ట్ మీకు ఉంటుంది. అందులో రెస్పెక్ట్ అనేది ఈ బిజినెస్ వల్ల ఎక్కడా పోదు. ఈ బిజినెస్లో నడుస్తున్న ఇంకొక పచ్చి అబద్ధం ఏంటంటే, ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్ యూ క్యాన్ ఆల్సో డూ ఇట్. నేను చేయగలిగితే నువ్వు చేయగలవు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇది సగం అబద్ధం, సగం నిజం. బాస్, నేను సక్సెస్ అయితే నువ్వు సక్సెస్ అవ్వగలవు. ఒక ఐటీఐ క్యాండిడేట్ సక్సెస్ అయితే నువ్వెందుకు అవ్వలేవు? ఒక నర్సు సక్సెస్ అయింది, నువ్వెందుకు అవ్వలేవు? ఒక ఐఐటి క్యాండిడేట్ సక్సెస్ అయ్యాడు, నువ్వెందుకు అవ్వలేవు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. సక్సెస్ అనేది ఒకళ్ళైతే ఒకళ్ళు అవ్వడం అనేది సాధ్యం కాదు. ఆ సక్సెస్ అయిన పర్సన్స్ ఏమి చేశారో అది నువ్వు చేస్తే సక్సెస్ అవుతావు. నేను అయ్యాను కాబట్టి నువ్వు అవుతావు అనేది అబద్ధం. నేనేం చేశాను? నేను ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యాను, అయితే ఏం చేశాను? నేను రోజుకి ఎన్ని కాల్స్ మాట్లాడా, ఎంత టీం బిల్డ్ చేసుకున్నా, రిక్రూట్ చేసుకున్నా, ఆ టీంకి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చా, ఆ టీం బిజినెస్ చేయడానికి వాళ్ళని నేను ఎంత మోటివేట్ చేశా, వాళ్ళకి నేను ఫిజికల్గా ఎంత సపోర్ట్ ఇచ్చా, డిజిటల్గా ఎంత సపోర్ట్ ఇచ్చా, వాళ్ళ సక్సెస్కి నేను ఎంత తోడు ఉన్నా, వీళ్ళందరూ కలిసి వాళ్ళని చేయడానికి నేను చేసిన ప్రయత్నం ఏంటి, నేను ఏం చేశానో నువ్వు అన్నీ చేస్తే సక్సెస్ అవుతావు. అంతేగా నేను అయ్యాను కాబట్టి నువ్వు అవుతావు అనేది పచ్చి అబద్ధం. ఇప్పుడు మీ ఇంటి పక్కన ఎవడో సక్సెస్ అయ్యాడని నువ్వు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడం అనేది సాధ్యం కాదు. ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సక్సెస్ అవుతున్న అబ్బాయి అతను ఏం చేశాడో నువ్వు చేస్తే సక్సెస్ అవుతావు. అంతే తప్పితే నేను సక్సెస్ అయ్యాను నువ్వు సక్సెస్ అవ్వవు. నేను ఏం చేశానో నువ్వు అది చేస్తే సక్సెస్ అవుతావు. ఏ ఫీల్డ్ అయినా అంతే కదా. సో ఇక్కడ కూడా అంతే. జస్ట్ నేను అయ్యాను కాబట్టి నువ్వు అవుతావు అనేది గ్యారంటీ లేదు. నేనేం చేశానో నువ్వు అది చేస్తే ఖచ్చితంగా గ్యారంటీ అవుతావు. సొసైటీలో ఉండే ఇంకొక అబద్ధం ఏంటంటే, ఆ నెట్వర్క్ మార్కెటింగ్ ఏముంది, చాలా ఈజీ, జస్ట్ మనం జాయిన్ అయ్యి ఒక 10 మందిని జాయిన్ చేస్తే చాలా డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. ఇది పచ్చి అబద్ధం. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజీయే కానీ సింపుల్ కాదు. ఎగ్జాంపుల్కి నెట్వర్క్ మార్కెటింగ్ ఎంత ఈజీ అంటే, రోజు వాకింగ్ చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ రావు అనేది ఈజీ. కానీ ఎంతమంది నిజంగా ఒక 10,000 స్టెప్స్ రోజుకి వేస్తున్నారు? జిమ్కి వెళ్ళడం చాలా ఈజీ, సింపుల్గా జాయిన్ అవ్వడం. కానీ దాన్ని కన్సిస్టెంట్గా ఎంతమంది చేస్తారు? దాన్ని బట్టి హెల్త్ ఆధారపడి ఉంటుంది. జంక్ ఫుడ్ తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాన్ని మానేయడం ఈజీయే. కానీ ఎన్ని రోజులు దాన్ని ముట్టుకోకుండా ఉంటాము? చుట్టూ అందరు తింటున్నారు, అందరూ జంక్ ఫుడ్కి బేకరీకి వెళ్తున్నారు, మీరు ఎన్ని రోజులు వాళ్ళని చూసి వెళ్లకుండా ఉంటారు? అది హార్డ్. సేమ్ అలానే నెట్వర్క్ మార్కెటింగ్ జాయిన్ అవ్వడం ఈజీయే, ఆ జనాల్ని జాయిన్ చేయడం కూడా ఈజీ అయి ఉండొచ్చు. మీరు చెప్తే 10 మంది వచ్చేస్తారు కావచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకోవడం, కన్సిస్టెంట్గా ఆ 10 మంది, మీరు ఆ 10 మంది కలిసి బిజినెస్ని, టీంను బిల్డ్ చేసుకోవడం, అందరూ కలిసి టర్న్ ఓవర్ చేయడం అంత సింపుల్ బిజినెస్ కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ ఎప్పుడూ కూడా ఒక టీము, ఒక సిస్టమ్. నెట్వర్క్ మార్కెటింగ్ డెవలప్మెంట్, నెట్వర్క్ మార్కెటింగ్ గ్రోత్ ఎప్పుడూ కూడా ఒక టీం, ట్రైనింగ్, ఒక సిస్టమ్, ఒక ప్రాసెస్. ఎవరైతే పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళు రిజల్ట్ చూస్తారు. సంవత్సరం మొత్తంలో ఒక 2-3 రోజులు వాకింగ్ చేసిన తర్వాత మానేసినంత మాత్రాన హెల్త్ చూడలేము. నెట్వర్క్ మార్కెటింగ్లో అంతే. చూడడానికి చాలా ఈజీ ఉంటుంది, కానీ దాన్ని ప్రాపర్గా బిల్డ్ చేసిన వాళ్ళే సక్సెస్ చూస్తారు. అంత సింపుల్ బిజినెస్ కాదు. జనాల్లో ఉండే ఇంకొక పెద్ద అబద్ధం ఏంటంటే, ఈ బిజినెస్ మీద, నెట్వర్క్ మార్కెటింగ్ మీద లేదా డైరెక్ట్ సెల్లింగ్ మీద చాలా నెగిటివ్ ఫీలింగ్ ఉంది బాస్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత నెగిటివిటీ ఉంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 20,000 కోట్ల టర్నోవర్ చేసింది లాస్ట్ ఇయర్. 20,000 కోట్ల టర్నోవరు ఇంత నెగిటివ్ ఫీల్డ్లో నుంచి ఎలా జరిగింది? మరి
ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్కు పోటీ ఇస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్లో ఉండే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ బయట జనరల్ మార్కెట్లో ఉన్న ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్కి, టూత్పేస్ట్ సోపులకి ఇందులో ఉండే టూత్పేస్ట్లు సోపులు పోటీ ఇస్తున్నాయి. అంత టర్న్ ఓవర్ మరి ఎలా చేస్తుంది? ఐడిఎస్ఏ లెక్కల ప్రకారం దాదాపుగా నెట్వర్క్ మార్కెటింగ్లో 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. మరి ఇంత నెగిటివిటీలో 5 కోట్ల మంది ఇండస్ట్రీలోకి ఎట్లా వస్తున్నారు? ఏ పెద్ద సెమినార్కి వెళ్ళండి, నెట్వర్క్ మార్కెటింగ్ అసోసియేటర్స్తో నిండిపోతుంది. ఎక్కడ ఒక మీటింగ్ పెట్టినా ప్లేస్ ఖాళీ ఉండట్లా, జనాలు రావట్లేదనే ఫీలింగే లేదు. ఓకే, ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రాపర్గా ఎథికల్గా ఫాలో అయిన వాళ్ళందరూ సక్సెస్ చూస్తున్నారు. మరి ఇంత నెగిటివిటీ ఉంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఒకసారి ఆలోచించాలి కదా. నెగిటివిటీ లేని ఇండస్ట్రీ ఏది లేదు బాస్. కొంతమంది పాలిటిక్స్ మీద చాలా నెగిటివిటీ ఉంది, కానీ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. షేర్ మార్కెట్ మీద చాలా నెగిటివిటీ ఉంది. బిజినెస్ చేద్దామంటే ఫెయిల్ అవుతాము, ఎందుకు వచ్చిందిలే అని నెగిటివిటీ ఉంది. ప్రతి ఫీల్డ్లో నెగిటివిటీ ఉంటూనే ఉంటుంది. మనం చూసుకునే దృక్పథాన్ని బట్టి, మన మైండ్ సెట్ని బట్టి మనకు అది నెగిటివ్ పాజిటివ్ అనేది తెలుస్తుంది. సో మనం ఎలా చూస్తున్నాం ఈ ఫీల్డ్ అనే దాన్ని బట్టి ఉంటుంది తప్పితే ఇంత నెగిటివ్ ఉంటే ఇంత గ్రోత్ ఉండదు. 2030 నాటికి దీని టర్న్ ఓవర్ దాదాపుగా 50,000 కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళబోతుంది. ఐడిఎస్ఏ లెక్క ప్రకారం దాదాపుగా 10 కోట్ల మంది ఈ ఫీల్డ్లోకి రాబోతున్నారు అనేది ఐడిఎస్ఏ చెప్తున్న లెక్క. అంతా కూడా మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళు, ఉమెన్ ఎక్కువ వస్తున్నారు ఈ ఫీల్డ్కి. ఒకసారి ఆలోచించండి, ఎక్కడుంది నెగిటివిటీ? మనం నెగిటివ్ జనాలతో ఉండి నెగిటివిటీ అనుకుంటున్నామా? పాజిటివ్గా దానికి ట్రైనింగ్ ఇస్తూ దాన్ని ముందుకు తీసుకునే వాళ్ళతో టైప్ అయి నెగిటివ్ అనుకుంటున్నామా? ఒకసారి ఆలోచించాలా. కొంతమందిలో నో స్పెసిఫిక్ ట్రైనింగ్ నీడ్ ఫర్ దిస్ బిజినెస్ అంటారు. జాయిన్ అయ్యి 1 మంత్లో, ఒక 2 మంత్స్లో దీనికి ట్రైనింగ్ ఎందుకు? ప్రోడక్ట్ ఉంది, దాన్ని షేర్ చేయాలా, జనాలు జాయిన్ చేయాలా, ప్రోడక్ట్ అమ్మాలి, అంతే కదా, దీనికి ట్రైనింగ్ ఎందుకు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఒక పచ్చి అబద్ధం అండి. నెట్వర్క్ మార్కెటింగ్ ట్రైనింగ్ లేకుండా డబ్బు సంపాదించవచ్చని మీ అప్లయన్స్ కానీ ఇంకెవరన్నా చెప్తున్నారంటే పచ్చి అబద్ధం. ఫాల్తూ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేద్దామంటే ట్రైనింగ్ అక్కర్లా. కానీ ఒక ఐఐటీలో, ఎన్ఐటీలో కనుక నువ్వు జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్ కావాలి. ఒక నార్మల్ ఎంబీఏ కాలేజీలో జాయిన్ అవుదామంటే నీకు ట్రైనింగ్ అక్కర్లా. కానీ ఒక ఐఐఎంలో సీటు కొట్టాలంటే ట్రైనింగ్ కావాలా. నువ్వు స్కూల్లో క్రికెట్ ఆడదామంటే ట్రైనింగ్ అక్కర్లా. కానీ నువ్వు రేపు ఐపీఎల్కో, నేషనల్ టీమ్కో ఆడాలంటే ట్రైనింగ్ కావాలా. జస్ట్ ఒక ఆర్టిస్ట్గా ఉండిపోదాం అనుకుంటే నీకు ట్రైనింగ్ అక్కర్లా. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా ఎదగాలనుకుంటే ట్రైనింగ్ కావాలా. నువ్వు జస్ట్ రోడ్డు పక్కన ఏదో చిన్న షాప్ పెట్టుకుందాం అనుకుంటే నీకు ట్రైనింగ్ అక్కర్లేకపోవచ్చు. కానీ నువ్వు ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఎదగాలనుకుంటే ట్రైనింగ్ కావాలి. సేమ్ అలానే ఈ బిజినెస్లో ఖచ్చితంగా మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ట్రైనింగ్స్ తెలియాలి. నువ్వు ఇన్విటేషన్ చేయడం, జనాలతో మాట్లాడడం, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ట్రైనింగ్ కావాల్సిందే. ఫైనాన్షియల్ డెవలప్మెంట్ గురించి ట్రైనింగ్ కావాల్సిందే. టీమ్ డెవలప్మెంట్ గురించి ట్రైనింగ్ కావాల్సిందే. లీడర్షిప్ డెవలప్మెంట్ గురించి ట్రైనింగ్ కావాల్సిందే. ప్లాన్ షో ఎలా ఇవ్వాలనేది ట్రైనింగ్ కావాలి. ఫాలో అప్ ఎలా చేయాలనేది ట్రైనింగ్ కావాలి. ఉన్న టీంని ఎలా మోటివేట్ చేయాలనేది ట్రైనింగ్ కావాలి. ఇవేమీ లేకుండానే ఈ బిజినెస్లో డబ్బు వస్తుంది అంటే అది పచ్చి అబద్ధం. అలాంటి మాటలు ఎవరైనా చెప్తున్నారంటే అలాంటి అబద్ధాలు ఇంకెక్కడ ఉండవు. ఏ ఇండస్ట్రీలో అయినా సరే నువ్వు పర్ఫెక్ట్ అవ్వకుండా, ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా, ఒక ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా సక్సెస్ అవ్వడం అనేది జరగదు. ఇంకొక అబద్ధం ఏముందంటే ఈ బిజినెస్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ పాసివ్ ఇన్కమ్ వచ్చేస్తుందా అండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అలాంటి అబద్ధాలు కూడా ఉన్నాయి. నువ్వు జాయిన్ అవ్వు, నీకు పాసివ్ ఇన్కమ్ వస్తుంది, నువ్వు జాయిన్ అవ్వు, నీకు పాసివ్ ఇన్కమ్ వస్తుంది అని చాలామంది అంటూ ఉంటారు. అలాంటి అబద్ధం కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. బస్ పాసివ్ ఇన్కమ్ అనేది నీ టీముని బట్టి, స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది. ఎగ్జాంపుల్కి నీకు ఒక టీం ఉంది, నీకు ఒక 10 లక్షలు టర్న్ ఓవర్ చేసే టీం ఉండాలి. ఇలాంటి టీంలో ఒక 6 ఉంటే నీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పారు అనుకుందాం. లేదు నాకు ఒకే టీంతో 6 లక్షలు కావాలంటే రాదు కదా. టీము స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది. కంపెనీ టు కంపెనీ ఆ స్ట్రక్చర్ మారుతుంది. ఎంత టీము ఏ స్ట్రక్చర్లో ఉండాలనేది మారుతూ ఉంటుంది. బస్ ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, నువ్వు ఇంటి పక్కన ఒక జ్యూస్ షాప్ పెట్టుకున్నావు అనుకో, అది యాక్టివ్ ఇన్కమ్. నువ్వు చేసిన రోజులు డబ్బు వస్తుంది, తర్వాత రాదు. నువ్వు ఆ జ్యూస్ని ట్రాఫికోనా రూపంలో మొత్తం ఇండియా అంతా సప్లై చేసే పొజిషన్కి తీసుకొచ్చినప్పుడు నీకు ప్యాసివ్ ఇన్కమ్. రేపు చెన్నైలో వరదలు వస్తే ముంబైలో అమ్ముడిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఇండియా అంతా సప్లై చేశారు. గుజరాత్లో వరదలు వస్తుంటే రాజస్థాన్లో అమ్ముడిపోతుంది. నీకు కన్యాకుమారిలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉంటే కాశ్మీర్లో అమ్ముడిపోతూ ఉంటుంది.
ఎక్కడో ఒక్కడ ఒక ప్రాబ్లం ఉన్నా మిగిలిన ప్లేసుల్లో ఆ సేల్స్ జరుగుతూ ఉంటుంది, అప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు నువ్వు ఒక బర్గర్ షాప్ పెట్టావు ఇంటి పక్కన, అది యాక్టివ్ ఇన్కమ్, చేసిన రోజులు డబ్బులు వస్తే తర్వాత ఆగిపోతాయి. నువ్వు దాన్ని ఒక కేఎఫ్సీ లాగా డెవలప్ చేసుకొని ఒక ఫ్రాంచైజ్ ఇవ్వగలిగి ఇండియా మొత్తంలో ఫ్రాంచైజీలు ఇవ్వగలిగిన రోజుల్లో నీకు డబ్బు వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సేమ్ అలానే ఈ బిజినెస్లో కూడా నువ్వు టీం ఎంత డెవలప్ చేసుకున్నావు, నీ టీం ఏ స్టేట్స్లో ఉంది, ఆ టీం టర్న్ ఓవర్ ఎంత జరుగుతుంది. రేపు నీకు బాగాలేక ఒక 4 సంవత్సరాలు నువ్వు మంచం మీద పడుకున్నా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు ప్యాసివ్ ఇన్కమ్ రావాలి. టీమ్ ప్లస్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. కానీ నువ్వు జాయిన్ అయినంత మాత్రాన నీ కింద ఒక 10 మంది జాయిన్ అయినంత మాత్రాన డబ్బు రాదు. అది పచ్చి అబద్ధం. ఇంకొక పచ్చి అబద్ధం, ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్లో 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళ టీంకి చేస్తున్న ప్రచారం అండి. వన్ డే మై బిజినెస్ విల్ టేక్ ప్లేస్. ఏదో ఒక రోజు నా బిజినెస్ సక్సెస్ అవుతుంది, నేను ఈ బిజినెస్లో సక్సెస్ అవుతా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. దీన్ని నేను ప్రేయర్ అంట, ప్రార్థన. బిజినెస్లో సక్సెస్ అవుతా ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటారు. ఇలా మీరు 2 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నా సక్సెస్ అవ్వరు. ఏదో ఒక రోజు అవుద్ది అనుకున్నంత మాత్రాన అవ్వదు. అవుద్ది, దానికి నేను ఏం చేయాలి, ఈ 2 years నేను ఏం చేశాను, ఎందుకు ఫెయిల్ అయ్యాను, నేను ఏ ప్రాసెస్లో వెళ్ళాలి, నాకు ఎక్కడ సిస్టంలో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, నేను ఏ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి. సో టీముని సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటూ నువ్వు చేసిన తప్పుల్ని కరెక్షన్ చేసుకోకుండా నేను అవుతాను నువ్వు కూడా వెయిట్ చేయి అవుతావు అని నీ టీముని నిలబెట్టుకుంటూ కూర్చుంటే విసుగొచ్చి వెళ్ళిపోతారు. నువ్వు ఎంతమంది కొత్త వాళ్ళని తీసుకొచ్చినా పోయేటోడు పోతూ ఉంటాడు, వచ్చేటోడు వస్తూ ఉంటాడు. నీకు టీము నిలబడకుండా మొత్తం ఓవర్ఫ్లో వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఆ బిజినెస్లో సక్సెస్ అనేది ఎప్పటికీ చూడలేదు. ఈ ప్రేయర్స్ ఆపండి. నేను ఏదో ఒక రోజు సక్సెస్ అవుతా, ఏదో ఒక రోజు సక్సెస్, ఏమీ చేయకుండా ఏదో ఒక రోజు సక్సెస్ అవడం అనేది అబద్ధం. మీరు చేస్తున్న పనిలో రిజల్ట్ కన్నప్పుడు దాన్ని ఇంకో విధానంగా చేయకుండా సేమ్ అదే ప్రాసెసర్ని తీసుకెళ్ళడం కూడా తప్పు. సో ఏదో ఒక రోజు సక్సెస్ చూడడం అనేది జరగదు, అబద్ధం. లాస్ట్ పాయింట్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ బాస్ అని చెప్పి అనేటోళ్ళు ఉంటారు. సూపర్. సక్సెస్ రేట్ అద్భుతంగా ఉన్న ఒక వ్యవసాయాన్ని చూపేయండి. 100 మంది రైతుల్లో ఎంతమంది సక్సెస్గా ప్రాఫిట్ చూడగలుగుతున్నారు? 100 మంది రైతులు వ్యవసాయం చేస్తే ఆ పంటని చూడగలిగేటోళ్ళు ఎంతమంది ఉంటున్నారు? 50%. అంతే కదా. మీరు ఒక మొబైల్ టిఫిన్ సెంటర్ పెట్టారు హైదరాబాద్లో. మీరు ఉప్పల్ నుంచి తార్నాకు వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా కనపడుతూ ఉంటాయి. ఎన్ని మొబైల్ టిఫిన్ సెంటర్లు 3 నెలల తర్వాత మళ్ళీ కొన్ని కనపడకుండా పోతూ ఉంటాయి. ఎన్ని మొబైల్ టిఫిన్ సెంటర్లు సక్సెస్ అవుతున్నాయి బిజినెస్లో? కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవుతారు. ఒక రెస్టారెంట్ కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవుతారు. మెడికల్ షాప్, అన్ని మెడికల్ షాప్కి ఒకే రకమైన సేల్స్ ఉండదు, ఫెయిల్యూర్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. సేమ్ అలానే ఈ ఇండస్ట్రీలో కూడా ఫెయిల్యూర్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. ఎవరైతే ఈ ఇండస్ట్రీలో ఒక సిస్టమ్ ఫాలో అయ్యి, కొన్ని ఎథిక్స్ ఫాలో అయ్యి, కొన్ని ట్రైనింగ్స్ తెలుసుకొని దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎవరైతే ఈజీ మనీ కోసం వచ్చి నేను కంఫర్ట్ జోన్లో ఉంటా, జస్ట్ జాయిన్ అవుతా, ప్రొడక్ట్ గురించి ఎవరికి రిఫర్ చేయను, బిజినెస్ గురించి ఎవరికి చెప్పను, నాకు సక్సెస్ కావాలా, నాకు ఇష్టం వచ్చినప్పుడే ట్రైనింగ్ వింటా, నాకు ఇష్టం వచ్చినప్పుడు జనాలతో మాట్లాడతా, లేకపోతే మాట్లాడు. ఉద్యోగంలో ఆ మాట చెప్పమను చెప్తారేమో, చెప్పరు. కానీ బిజినెస్లో మాత్రం సక్సెస్ కావాలి. ఎవడో రావాలి, ఎవడో వచ్చి నీ ట్రైనింగ్ కోసం నీ టీం కోసం పని చేయాలి, నీ టీంని అంతా మోటివేట్ చేయాలి. నువ్వు మాత్రం సీటు కదలకుండా కూర్చుంటావు, కానీ సక్సెస్ కావాలి. సో ఇలాంటి మైండ్ సెట్, కంఫర్ట్ జోన్లో ఉండే మైండ్ సెట్ వాళ్ళు ఉండడం వల్ల సక్సెస్ రేట్ తక్కువ అనుకుంటారు. ఎవరైతే దాన్ని సీరియస్గా తీసుకున్నారో వాళ్ళందరూ సక్సెస్ జోన్లోనే ఉన్నారు. ఎవరైతే దాన్ని టైంపాస్గా తీసుకున్నారో వాళ్ళందరూ ఫెయిల్యూర్ జోన్లోనే ఉన్నారు. కాబట్టి సక్సెస్ రేట్ అనేది మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి ఉండదు. మీరు అనుకున్నారు ఇన్ని రోజుల నుంచి, అయ్యో దీనివల్ల వీళ్ళు తొందరగా డబ్బులు వస్తాయి, సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందని మీరు ఏమైనా అనుకున్నారా ఇన్ని రోజులు? అనుకుంటే పాయింట్ ఏంటో కామెంట్ చేయండి. సో సొసైటీలో ఇలాంటి అబద్ధాలు ఎంతమంది అనుకుంటున్నారో మనకు కూడా క్లారిటీ వస్తుంది. ఈ ఇండస్ట్రీ మీద మనం ఇంకొద్ది క్లారిటీ ఇవ్వడానికి స్కోప్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఇప్పుడు కూడా గొప్పగా సక్సెస్ అవ్వాలని కోరుకోవడంలో మీ రామకృష్ణ ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.